సికింద్రాబాద్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మాటలు నమ్మి సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు మోసపోవద్దని, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మిగతా స్కీమ్ లేవు, ఈ పేద ప్రజానికి అందడం లేదు. అవన్నీ గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల లోపల చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలంటే ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది అని ఆపడం జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అడిగే ఎవరు ఉంటారు? ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎన్నికలలో లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్పొచ్చు. అవన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తారని మేము నాకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఈ రాజకీయ చూడలేదు. ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఎన్నికల లోపల లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్తా ఉంటాం. గతంలో ఒకసారి మీ బహుశా మీ అందరూ తెలుసు అనుకుంటా, అమిత్ షా గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. చాలా చెప్పారు. 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు, మళ్ళీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. ఇంకా చాలా స్కీములు కూడా ప్రకటన చేస్తారు. ఏం సంగతితో అడిగారు. ఎసవ్ ఎలక్షన్కి ముద్దే అయింది ఆయన. ఎన్నికలలో చాలా చెప్తాం, ఇంప్లిమెంట్ చేయము అని చెప్పాడు. అమిత్ షా అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లేక బీజేపీ పార్టీలో ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది భారతదేశంలో. అతను అటువంటి వ్యక్తి చెప్పినది ఏమని చెప్పడం జరిగింది. ఆ రోజే అనుకోవాలి, మాకు ఏదైనా పేద ప్రజలకు ఏదైనా లబ్ధి పొందాము, మాకు ఏదైనా మేలు జరిగింది. కనీస అవసరాలు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, వాళ్ళకి ఇబ్బంది రాకుండా చేయగలుగుతాం.